మా యొక్క విశాఖపట్నం ఈ కొత్త గవర్నమెంట్ వచ్చినాక అన్ని విధాల అన్ని రంగాల్లో ముందుకెళ్తుంది. ఇదివరకు విశాఖపట్నం అంటే సిటీ ఆఫ్ డిస్ట్రిక్ట్ కింద పిలిచేవాళ్ళు. ఈరోజు విశాఖపట్నం అంటే ఒక ఐటీ సెంటర్ కింద, ఒక డేటా హబ్ కింద, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఒక నేషనల్ వైడ్ ఒక హబ్ కింద, అలాగే గూగుల్ డేటా సెంటర్ కూడా విశాఖపట్నంలో రావడం వల్ల మొత్తం ప్రపంచం అంతా కూడా ఇవాళ రోజున విశాఖపట్నం చూస్తున్న దాంట్లో ఏ రకంగా ఆసక్తి లేదు. అలాగే ఏషియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ కింద విశాఖపట్నంకి ఆల్రెడీ ఒక పేరు ఉంది. నగరం 4 పక్కలు కూడా విస్తరిస్తుంది. ఈ నగరంలో ఏదైతే ఇప్పుడు అభివృద్ధి జరగబోతుందో రాబోయే 10 ఏళ్లలో మనకు ఊహకి అతీతంగా ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా క్రీడా విశాఖపట్నం ప్రాపర్టీ షో నిర్వహిస్తుంది. ఆ 11వ ప్రాపర్టీ షోని మేము ఈ నెల 19, 20, 21 తారీఖుల్లో గాదిరాజ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నాము. దాంట్లో నగరం నాలుమూలలకు సంబంధించిన విల్లాలు కానీ, ఫ్లాట్స్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ దీంట్లో ప్రదర్శించబోతున్నారు. మీకు నగరంలో నలుమూలలో మీరు తిరగడానికి సాధ్యం కాదు కాబట్టి ఒకే వేదిక మీద ఈ యొక్క ప్రాపర్టీ షోలో మీకు దొరుకుతాయండి. కాబట్టి ఇది సరైన సమయం విశాఖపట్నం ఇన్వెస్ట్ చేయడం కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకొని ఈ క్రీడా ప్రాపర్టీ షోని విజయం చేయవలసిందిగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.